నమస్కారం, నేను మిస్సిఎస్. రేషన్ కార్డ్ ఈకేవైసీకి ప్రభుత్వం మరో అవకాశాన్ని కల్పించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, లేనట్లయితే ఇప్పటికే పొందుతున్నటువంటి సంక్షేమ పథకాలకు ప్రమాదం పొంచి ఉంటుందని, కొత్త సంక్షేమ పథకాలు వచ్చే అవకాశం ఉండదని పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఒక వార్త ఈరోజు ప్రముఖ దినపత్రికలో రావడం అనేది జరిగింది. ఆ వార్త వివరాలను ఈరోజు మీకు అందిస్తారు. ఆహార భద్రతా కార్డుల ఈకేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశాన్ని కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచనల మేరకు ప్రభుత్వం ఈకేవైసీ ప్రక్రియను కొనసాగిస్తుంది. మొత్తం లబ్ధిదారుల్లో 74% మాత్రమే ఇప్పటి వరకు నమోదు చేసుకున్నారు. మిగిలిన వారి కోసం మరో అవకాశం ఉండకపోవచ్చని, త్వరగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని సంబంధిత పౌర సరఫరాల శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1740 గ్రామ పంచాయతీలకు గాను 2081 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఇందులో మొత్తం 10,07,214 రేషన్ కార్డులు ఉండగా 29,85,553 మంది రేషన్ కార్డుదారులు ఉన్నారు. ఇంకా వివిధ కారణాల వల్ల 7,96,223 మంది ఈకేవైసీ చేయించుకున్నట్లుగా అధికార వర్గాలు తెలుపుతున్నాయి. ప్రతి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. దాదాపుగా లక్షల మంది ఈకేవైసీ చేసుకోలేదు అని మనకు తెలుస్తుంది. ఇక సంక్షేమ పథకాలు అర్హులకే అందించడానికి ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే రేషన్ కార్డులకు ఈకేవైసీ తప్పనిసరి చేసింది. దీనికోసం శాఖాపరంగా అవగాహన కార్యక్రమాలు సైతం చేపట్టారు. ఈ విషయమై తమకు అందుబాటులో ఉన్న రేషన్ కార్డు దుకాణాలకు వెళ్ళి ఈకేవైసీ చేసుకోవాలని పౌర సరఫరాల అధికారులు సూచిస్తున్నారు. పలు దఫాలుగా అవకాశం ఇచ్చినా ఇంకా మిగిలిపోయిన కారణంగా ఎక్కువ మందికి నష్టం కలిగే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో నమోదు చేసుకోవడానికి మరో అవకాశాన్ని కల్పించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఈకేవైసీలో ఎదురవుతున్నటువంటి ప్రధాన సమస్యలు కూడా ఇక్కడ ప్రస్తావించారు. వేలిముద్రలు పడకపోవడము, సాంకేతిక సమస్యలతో కొంతమేర జాప్యం జరుగుతుంది. దీనికి తోడు చిన్నారుల ఆధార్ నవీకరణ కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పలువురు వృద్ధుల వేలిముద్రలు పడటం లేదు. మీ సేవ ఆధార్ కేంద్రాలకు వెళ్ళి అప్డేట్ పూర్తి చేసుకున్నా ఈకేవైసీ ప్రక్రియలో వేలిముద్రలు రావడం లేదు. వలస వెళ్ళిన వారి కోసము అక్కడుండే రేషన్ షాపుల్లో ఈకేవైసీ చేసుకునే వెలుసుబాటు ఉన్న కొంతమంది డీలర్లు తమ పరిధిలోకి వచ్చే వారికి ఈకేవైసీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈకేవైసీ ఆవశ్యకత విషయమై రేషన్ డీలర్లకు, లబ్ధిదారులకు అధికారులు పలు రకాలుగా సూచనలు చేస్తూనే ఉన్నారు. అవకాశం ఉంది కదా అని నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే రేషన్ దుకాణాలకు వెళ్ళి ఈకేవైసీ చేసుకోవాలని ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికీ ఎవరైతే రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోలేదో తప్పకుండా రేషన్ దుకాణాలకు వెళ్ళి వేలిముద్రలు వేసి మీరు ఈకేవైసీని చేసుకోండి. లేనట్లయితే రానున్న నెలల్లో మీకు వచ్చే సంక్షేమ పథకాలు రద్దయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ధన్యవాదాలు.